డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మా యుఎస్ఏ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఈ వడ్డీ రేట్లు ఏవైతే తగ్గించారో మరి బంగారం రేట్లు అమాంతంగా పెరిగిపోతున్నాయి. చూస్తున్నా, మనము ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. డైలీ 1,30,000 బంగారం దాటేసింది. అంటే మళ్ళీ అదనంగా చైనా పైన 100% మళ్ళీ ట్యాక్స్ వేశారు. మరి ఇవన్నీ కూడా కారణాలు అంటారా పెరగడానికి? డెఫినెట్గా ట్రంప్ కారణం కొంత ఉంది. అంటే ట్రంపే అన్నిటికీ కారణం మనం చెప్పలేకపోయినా ఈ మధ్య జరుగుతున్న ప్రతి సమస్యకి ఎక్కడో దగ్గర ట్రంప్ లింక్ ఉంది. అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా ట్రంప్ యొక్క ప్రస్తావన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా అమెరికాకు సంబంధించిన విషయంలో ఏం జరిగిందంటే, అమెరికా రిజర్వ్ బ్యాంక్ లాంటిది ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి, అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఎలా ఉంటుందో అక్కడ అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ దానికి హెడ్ అయినటువంటి, అంటే ఆ బ్యాంకు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఈ మధ్య వడ్డీ రేట్లు తగ్గించారు. అంటే బ్యాంకింగ్ రేట్లు అసలే చాలా తక్కువ ఉంటాయి అక్కడ వడ్డీ రేట్లు. మన దగ్గర 8%, 10%, లేదా వడ్డీకి ఇస్తే 12%, 18% ఇట్లా మన దగ్గర ఛార్జ్ చేస్తారు. అక్కడ ఉండేదే 2%, 3% అట్లా ఉంటాయి. మ్యాక్సిమం పెరిగితే ఎప్పుడైనా 4%కి వస్తుంది, అంతకు మించి రావు. అంటే మన దగ్గర మామూలుగానే మనం ఎస్బీఐ అకౌంట్లో డబ్బులు పెడితే, మామూలు ఎస్బీఐ అకౌంట్లో మనం డబ్బులు వేసుకుంటూ పోతే కూడా మనకి ఎంత డబ్బు అయితే ఉందో ఆ మంత్కి అంతకు మనకు 4% ఇచ్చేస్తారు. అంటే మన దగ్గర 4 నుంచి 8% దాకా వచ్చే పరిస్థితి ఇప్పుడు 7%, 8% దాకా ఉంది. ఒకప్పుడు 8%, 12% దాకా కూడా ఉన్నట్టు రోజులు ఉన్నాయి. అంటే మనం పెట్టిన డబ్బు 5 ఏళ్లలో డబుల్ అయ్యేది బ్యాంకులో పెడితే, అంత రేట్లు ఉండేవి. కానీ అమెరికాలో ఇప్పుడు కూడా చాలా తక్కువ వడ్డీ రేట్లు దొరుకుతాయి, ఎక్కువ వడ్డీ రేటు ఉండదు. అక్కడ ఉన్నదాంట్లో మరింత తగ్గించేశారు. ఎప్పుడైతే రేట్లు బాగా తగ్గాయో అప్పుడు జనమంతా కూడా పెట్టుబడులు బంగారం మీద పెట్టడం మొదలు పెట్టారు. కాబట్టి బంగారాన్ని ఎక్కువ కొనడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఆటోమేటిక్గా బంగారం యొక్క రేటు బాగా పెరగడానికి దోహదం చేస్తుంది. రెండోది ఏం జరిగిందంటే, ఇక్కడ చైనా మీద వేసినటువంటి సుంకాలు, భారతదేశం మీద ఎట్లాగైతే 50% చేశాడో చైనా మీద కూడా ఆంక్షలు విధించి దాన్ని 100% చేశాడు. ఇప్పుడు చైనా ఎదురు తిరిగింది. నువ్వు ఎంత చేస్తావో చేసుకోపో, నువ్వు చేస్తే నేను కూడా చేస్తాను, నా వస్తువులు నీకు వచ్చేవి అవుతున్నాయి వాటిని నేను డబుల్ చేసేస్తాను నువ్వు నాకు చేస్తే అంటూ ఎదురు తిరిగింది. భారతదేశం ఏంటంటే బయటికి ఏం చెప్పకపోయినా భారతదేశం చేసిన పని కూడా అదే, పెద్దగా లెక్క చేయలేదు. వాళ్ళ కాళ్ళు పట్టుకునే ప్రయత్నం ఏం చేయలేదు. ఇవాళ ఇంకో కొత్త నాటకాన్ని తెరదీశాడు. ఏంటది? రష్యా నుంచి ఆయిల్ కొనని నాకు మోడీ గారు వాగ్దానం చేశాడు, వెంటనే రష్యా నుంచి వచ్చేటువంటి ఆయిల్స్ని ఆపేస్తానని చెప్పాడు అని ఇవాళ ప్రకటించాడు. ఇది దాదాపుగా 99.9% నిజం కాకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రష్యా నుంచి వచ్చే ఆయిల్ని మనం వదులుకుంటే మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూయల్ మీదనే మొత్తం నడుస్తుంది. డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, పెట్రోలియం ఉత్పత్తులు చాలా వస్తాయి దీంట్లోంచి. ఇవన్నీ కూడా ఇవాళ రేట్లు ఒకేసారి బాగా పెరిగిపోతే రష్యా కన్నా చీప్గా ఇచ్చేవాళ్ళు ఇవాళ ఎవరు లేరు. రష్యా మనల్ని నమ్ముతోంది. యుద్ధ వాతావరణాలు ఉన్నప్పుడు కూడా, మరో పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, అన్ని సమయాల్లో కూడా మనం అమెరికా మనల్ని ఇంత ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా రష్యా మనల్ని ఆదుకుంది. మనటి పాకిస్తాన్ యుద్ధంలో కూడా రష్యా మనకు ఆయుధాల విషయంలో కూడా మనకు సాయం చేసింది. అందువల్ల రష్యాను మనం వదులుకొని, రష్యా స్నేహాన్ని వదులుకొని, రష్యా ఆయిల్స్ని వదులుకుంటే లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నష్టపోయే అవకాశం ఉంటుంది. మనకు దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి 99.99% ఆ వార్త నిరాధారం కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఎట్లాగైతే పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి ఇప్పుడు బాగా టామ్ చేసుకుంటూ అన్ని చోట్ల చెప్పి నాకు నోబెల్ శాంతి భవనం కావాలని చెప్పి నాటకం, ఒక రకంగా చిత్రగుప్తుడు నాటకం ఏదో మనం చూస్తుంటాం కదా, అలా రకరకాల వేషాలు వేసుకుంటూ, అలాంటి వేషాలు వేస్తూ సమాజానికి అంతా కనపడేట్టు చేసుకున్నాడు. ఈరోజు ప్రకటించిన ప్రకటన కూడా మోడీ గారు నాకు వాగ్దానం చేశాడు, మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఆయన ప్రామిస్ చేశాడు నాకు రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేస్తానన్నాడు అని వాడు బాంబు పేల్చాడు. అది ఎంతవరకు నిజం తెలియదు. దానివల్ల ఇంకా చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ ఒకవేళ బంగారం మీద కూడా దాని ఎఫెక్ట్ పడేటువంటి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా వార్త నిజమైతే ఇప్పటిదాకా మాత్రం ఎక్కువగా మనం కనబడుతున్నటువంటి కారణాల్లో ఒకటి, అమెరికన్ ఫెడరల్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ లాంటిది అక్కడ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల బ్యాంకులో డిపాజిట్ చేయడం కన్నా గోల్డ్ కొనిపెట్టుకున్నట్టయితే విపరీతమైన లాభాలు వస్తాయనే ఆలోచనతో కోట్లాది రూపాయలు, అంటే మామూలుగా లక్షల కోట్లు అక్కడి నుంచి తీస్తారు. ఎందుకంటే మన దగ్గర ఉండే డిపాజిట్లు కూడా ఎక్కువగా
విదేశాల నుంచి వచ్చే డిపాజిట్లు ఎక్కువ ఉంటాయి. మన దాంట్లో పెట్టేటువంటి, Yes. మన స్టాక్ మార్కెట్లో పెట్టేటువంటి కూడా ఎక్కువగా అవే ఉంటాయి. మన బ్యాంకుల్లో పెట్టేటువంటి డిపాజిట్స్ కూడా విదేశాల నుంచే ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే అక్కడ చాలా వడ్డీ రేటు తక్కువ వస్తుంది, ఇక్కడైతే వడ్డీ రేటు ఎక్కువ వస్తుంది, ఇక్కడ పెడతారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్యాంక్ డబ్బులు తీసి అక్కడ ఉన్న డబ్బులు తీసేసి ఏం చేస్తున్నారంటే బ్యాంకులో వాళ్ళు ఈ గోల్డ్ కొనడానికి ఉపయోగిస్తున్నారు. అందరూ గోల్డ్ మీద పడేసరికి గోల్డ్ రేటు బాగా పెరుగుతుంది. ఇంకోటి సిల్వర్ రేటు కూడా విపరీతంగా పెరుగుతుంది, 2 లక్షలు దాటిపోయింది. మరి ఎందుకు సిల్వర్ ఇట్లా పోతుంది అంటే మనం చెప్పుకున్నాం ఇంతకు ముందే. ఒకటి, సోలార్ పరిశ్రమలో బాగా ఉపయోగిస్తున్నారు, వాహనాల తయారీలో విపరీతంగా ఉపయోగిస్తున్నారు, కొన్ని ఔషధాల లోపల ఔషధాలకు సంబంధించిన పరికరాలు తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తున్నారు. ఇక మామూలుగా మొదటి నుంచి ఉండేటువంటి అలవాటు ప్రకారంగా కొన్ని దేవుడికి సంబంధించినటువంటి పాత్రలు కానీ లేకపోతే కొన్ని ఆభరణాలు కానీ ఇలాంటి తయారు చేసుకునేటువంటి పద్ధతులు కూడా ఉపయోగిస్తున్నారు. దీనికి తోడుగా ఏం జరిగిందంటే అమెరికానే అతిపెద్ద వెండిని సప్లై చేసేటువంటి దేశం. అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది, భవిష్యత్తులో మన దగ్గర వాహనాలు విపరీతంగా తయారవుతాయి కాబట్టి ఈ వాహనాల కోసం మళ్ళీ ఇతర దేశాల నుంచి మనం వెండి తెచ్చుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన నుంచి వెండి పంపించడం చాలా వరకు తగ్గించేసేయండి, వీలైనంత వరకు రిస్ట్రిక్ట్ చేసేసేయండి. కాబట్టి అతి ఎక్కువగా అమెరికా నుంచి మనకు వెండి వస్తుంది, ప్రపంచ దేశాలకు వెళ్తుంది. అంటే ప్రపంచ దేశాల్లో వెండి ఎక్కువ సప్లై చేసే దేశాల్లో అగ్రస్థానంలో ఉన్నది అమెరికా. ఇప్పుడు అదే ఇతర దేశాలకు అమెరికా అమ్మకుండా తమ దేశంలో నిల్వ చేసుకోవాలని ఎప్పుడైతే అనుకుందో తద్వారా వెండి దొరకడం అనేది తగ్గిపోతుంది. అందువల్ల వెండి రేటు విపరీతంగా పెరిగిపోతుంది. భవిష్యత్తులో మనం ఎప్పుడు చెప్తున్న విధంగానే బంగారం కన్నా వెండి రేటు బాగా పెరిగే అవకాశం ఉంది, అనేక రెట్లు బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉన్నారో, ముఖ్యంగా రేపొద్దున మనకు వచ్చేటువంటి దీపావళి కానీ ధన్తేరస్ కానీ ఇట్లాంటి వాటిల్లో కొనుక్కోవాలనుకుంటే బంగారం కొనకుండా తమకున్న డబ్బు ఎంత ఉందో అంత డబ్బులు వెండి కొని పెట్టుకోండి. 1 సంవత్సరం తర్వాత బంగారం కొన్న వాళ్ళతో మీరు చూసుకోండి, బంగారం ఉన్న వాళ్ళకన్నా మీరు ఎన్ని రెట్లు ఎక్కువ లాభం పొందుతారో మీరు చూసుకోండి. చాలా ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. తక్కువ రేట్లో డబ్బులు మీకు వస్తాయి, అనుకున్నది సాధిస్తారు. వెండి కూడా బంగారం తర్వాత వెండికే కదా విలువ. కాబట్టి వెండిని పెట్టుకున్నా కూడా మీరు ఏమీ చింతపడాల్సిన అక్కర్లేదు. మహాలక్ష్మి మన ఇంటికి వచ్చినట్టే లెక్క. కాబట్టి బంగారం అయితేనే మహాలక్ష్మి వస్తుంది, వెండి అయితే రాదు అని భావించాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మధ్యతరగతి వారు ఎక్కువగా దీని మీద కాన్సెప్ట్ చేసి దిగువ మధ్యతరగతి వారు ఎక్కువ ఇది కొనిపెట్టుకున్నట్టయితే వాళ్ళకి చాలా క్షేమం, కుటుంబాలకు కూడా క్షేమం అవుతుంది, లాభం కూడా చాలా అత్యధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.